శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్య యోగంలో ఈరోజు మనం 64, 65 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. 64వ శ్లోకం. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఇక భగవంతుడు చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా అర్జునుడికి ఏం చెప్తున్నారంటే, ఎవడైతే రాగద్వేష వియుక్తైస్తూ ఆ స్థితప్రజ్ఞుడైన వాడి యొక్క లక్షణాలు చెప్పుకుంటూ వస్తూ ఆయన ఇప్పుడు మనకు ముందు 2 శ్లోకాల్లో ఏం చెప్పాడు, ప్రపంచ వ్యామోహంలో పడ్డవాడు ఎలా ఉంటాడో వాడి దుస్థితి ఎలా ఉంటుందో చెప్పేశాడు. ఇప్పుడు స్థితప్రజ్ఞుడైన వాడు ప్రపంచంలో వాడు ఉంటాడు, ఉన్నా కూడా వాడు సాధించే విషయం ఏంటంటే ముందు చెప్పేశాడు, సర్వకామాన్ త్యజిస్తాడు, అన్ని కోరికలను జయిస్తాడు ఫస్ట్. తర్వాత రాగద్వేష వియుక్తైస్తూ, అన్నిటికన్నా ముఖ్యమైనది రాగము ద్వేషము. మన జీవితంలో మనకు ప్రతి విషయంలో కూడా రాగము అంటే ఇష్టము అయిష్టము అనేవి 2 ఉంటాయి. అనుకూలము ప్రతికూలము అనే అంశం మన ప్రతి విషయంలో ప్రతి అంశం మీద మనకు ప్రతిరోజు ఉంటాయి. అటువంటి రాగద్వేషాలతో కొట్టుకుంటూ ఉంటాం ప్రపంచంలో ఉన్నంతసేపు. కాబట్టి ప్రపంచ విషయాల్లో మునిగినప్పుడు, కాబట్టి ఆ విషయాల్లో ఏ విషయాలు అవి, అందుకని విషయాన్ ఇంద్రియైశ్చరన్, ఆ విషయాలు ఏంటవి, శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనే వాటిల్లో ఈ యొక్క రాగద్వేషాలతో నిండి ఉంటాము ప్రపంచంలో. మనము ఉన్నాం, ఆ స్థితప్రజ్ఞుడు కూడా ఉంటాడు. కానీ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడట, ఆ రాగము ద్వేషము అనే దాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చి పూర్తిగా తొలగించుకుంటాడు. అలా ఎలా సాధిస్తాడంటే, దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక పాముంది, మంచి విషంతో కూడింది, దాని కూరల్లో విషం ఉంటుంది. ఆ 2 కూరలు రాగము ద్వేషం అనే 2 కూరలు తీసేస్తే ఇక ఆ పాముతో ఆడుకోవడం సులభం కదా. ప్రపంచం అనే పాములో నోటిలో రాగము ద్వేషం అనే 2 కూరలు ఉన్నాయి. అవి 2 తీసేస్తే ప్రపంచ విషయాల్లో మనం ప్రశాంతంగా గడపచ్చు. అందుకని ఆ స్థితప్రజ్ఞుడైన వాడు ఏం చేస్తాడట, ముందు రాగము ద్వేషం అనేటువంటి కూరలు తీసేస్తాడట. తర్వాత విషయాన్ ఇంద్రియైశ్చరన్, అసలైన శబ్ద స్పర్శ రూప రసగంధాలతో గురించి తన యొక్క పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలను కూడా ఏం చేస్తాడు, ఇంద్రియాలను కూడా తన ఆధీనంలో తెచ్చుకుంటాడు. అంటే కన్ను పోయిన దగ్గరకల్లా పోకుండా, చెవులు వినిందల్లా ఆచరించకుండా, నోరు చెప్పిన దానికల్లా తలుపకుండా, మళ్ళీ తన చర్మం కోరినట్టుగా కోరికలు తెచ్చకుండా, ఈ 5 ముక్కు నోరు అన్నీ ఆ 5 పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఎక్కడ పడితే అక్కడికి పోతున్న వాటిని అదుపు చేస్తాడు. ఎలా అదుపు చేస్తాడట, మనకు దీనికి ఉదాహరణ ఏం చెప్తారంటే, గుర్రాలను కట్టిన రథాన్ని రథాలను ఇష్టం అంటే వదిలేస్తే, గుర్రానికి రథాలు కట్టి ఎట్టంటే వదిలేస్తే అవి పోయినట్టుగా మనం పోవాల్సి వస్తుంది. కానీ అదే కళ్ళెంపు కట్టి కళ్ళెం చేతిలో పెట్టుకొని కానీ గుర్రాలను అదిలిస్తే అప్పుడు గుర్రాలు మన స్వాధీనంలోకి వచ్చి అవి ఆ రథం సక్రమంగా సరైన దారిలో పోతుంది. అలాగే స్థితప్రజ్ఞుడైన వాడు ఏం చేస్తాడట, ఆ యొక్క గుర్రాలను అదుపు చేసిన రథంలాగా తన మనసులో వచ్చేటువంటి ఇంద్రియాల వల్ల వచ్చే యొక్క భావాలన్నింటినీ కూడా వాడు నియంత్రించుకుంటాడు. నియంత్రించుకొని తన చేతిలో పెట్టుకుంటాడు. కళ్ళెం వేసి ఆపు చేస్తాడు. ఆపు చేసి తన యొక్క తిరుగుతున్న ఇంద్రియాలన్నింటినీ కూడా తన స్వాధీనంలో తెచ్చుకుంటాడు. తర్వాత ఆత్మవశైర్విధేయాత్మ, తుదకి ఈ ఇంద్రియాలకు రాగద్వేషాలకు మూలమైంది మనస్సు. ఆ మనసును కూడా తన స్వాధీనంలో తెచ్చుకుంటాట. అంటే ఏవైతే ప్రపంచ విషయాల కోసం పరిగిస్తున్నటువంటి ఆ ఇంద్రియాలను అదుపు చేస్తూ ఆ ఇంద్రియాలను ఆధారంగా చేసుకొని తిరుగుతున్నటువంటి మనసును కూడా నియంత్రిస్తాట. విధేయాత్మ, ఆయన తన చేతిలో తెచ్చేసుకుంటాడు. ఎప్పుడైతే ఇంద్రియాలని రాగద్వేషాలని మళ్ళీ మనసును నియంత్రిస్తాడో ప్రసాదమధిగచ్చతి. ప్రసాదం అంటే ప్రసన్నత. ఆ ప్రసన్నత అంటే మనస్సు నిర్మలత్వం.
మనోనిర్మలం, మళ్ళీ అంటే మనశ్శాంతి, ఆ మనశ్శాంతిని అధిగచ్చతి పొందుచున్నాడు ఆ స్థితప్రజ్ఞుడు. ఇదయ్యా స్థితప్రజ్ఞుడు చేసే పని. ప్రపంచ విషయాలన్నింటిలో మనలాగే ఉంటున్నా కూడా ప్రపంచ విషయాలన్నింటినీ అంటుకోకుండా ఈ విధంగా తన మనస్సును, తన ఇంద్రియాలని, ఆఖరికి తన బుద్ధిని, తన రాగద్వేషాలు లేకుండా నియంత్రించుకునే శక్తి కలిగి ఉంటాడు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా భగవంతుడు చెప్తున్నారు. అంటే ఒకరిని చూస్తే ప్రేమ, ఒకరిపై ద్వేషం ఇట్లాంటివన్నీ లేకుండా ఇంద్రియాలను నిగ్రహించుకొని దాని ద్వారా మనస్సు శాంతిని కలిగించుకొని దాని ద్వారా అతడు ఆనంద అనుభూతిని చెందుతాడు. ప్రపంచంలో ఉండి కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతాడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు భగవంతుడు. ఇంకా 65వ శ్లోకం. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతి. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతి. ఇంకా చెప్తున్నాడు, ఎప్పుడైతే రాగద్వేషాలను జయించి, ఇంద్రియాలను జయించి, మనసును జయించి దాని ద్వారా వచ్చే మనశ్శాంతి ద్వారా సుఖాన్ని పొందుతున్నాడో ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. అటువంటి నిర్మలమైన మనసు ఉన్నటువంటి వాడికి ఇంకా వాడికి ఏ దుఃఖాలు అంటవు. ఎందువల్ల సమతాస్థితికి వెళ్ళిపోయాడు, అన్నిటి సాధించేశాడు, విజయం సాధించేశాడు. అటువంటి వాడికి ఈ రాగద్వేషాలే లేకపోతే, కోరికలే లేకపోతే ఇక ఎక్కడి నుంచి దుఃఖాలు వస్తాయి? వాడికి దుఃఖాలనే మాటే లేదు, దుఃఖ స్పర్శ అనే మాట లేదు. కాబట్టి దుఃఖానాం హానిరస్యోపజాయతే, వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో కూడా ఆ యొక్క దుఃఖం అనేది కలగదు. అటువంటి స్థితికి వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఏమవుతుంది? ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతి. ఎప్పుడైతే మనసు ద్వారా మనశ్శాంతి పొంది దుఃఖానికి దూరం అయిపోయాడో అప్పుడేమైపోతుంది? స్థిరమైన తన మనసును తీసుకువెళ్ళి తన బుద్ధిని, ఇప్పుడు ఇవన్నీ కంట్రోల్లో రాగానే బుద్ధి స్థిరత్వం వచ్చేస్తుంది. మనసుని ఏకాగ్రత చేయగలిగితే ఇంకా ఆటోమేటిక్గా బుద్ధి స్థిరంగా కూర్చుంటుంది, విచక్షణ జ్ఞానాన్ని తెచ్చుకొని కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఏమైపోతుంది? బుద్ధి పర్యవతిష్ఠతి. అప్పుడు ఆ బుద్ధి వచ్చి ఆ సంపూర్ణంగా పర్యవతిష్ఠతి అంటే సంపూర్ణంగా ఆ బ్రహ్మమునందే, ఆ పరబ్రహ్మమునందే నిలిచిపోతుంది. అంటే పరమాత్మ తప్ప ఇక ఏవీ లేవు లోకంలో. ఉండేది ప్రపంచంలో ఉండే పరమాత్మ ఒక్కడే. అంతటా ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అని తన జ్ఞానేంద్రియాలని, తన కర్మేంద్రియాలని, తన మనసును, తన బుద్ధిని అన్నిటినీ సమర్పించేస్తాడు ఆ పరమాత్మకు. అంటే ఏకీకృతం చేసి పూర్తిగా నిశ్చలమైన బుద్ధితో ఆ పరమాత్మని ఆశ్రయిస్తాడు అనే విషయాన్ని చెప్తున్నారు. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసాదే ఆ ప్రసన్నత ప్రశాంతమైనటువంటి నిర్మలమైన మనసు ఏర్పడినప్పుడు అతడికి సర్వ దుఃఖాలు కూడా ఏమి చేయలేకపోతాయి. ప్రసన్న చేతసు, అలాంటి ప్రసన్నమైన మనసు గలవాడు ఎప్పుడు అవుతాడో ఆసు, అప్పుడు వెంటనే బుద్ధి, ఆ బుద్ధి ఏమైపోతుంది? పర్యవతిష్ఠతి, స్థిరంగా కూర్చుంటుంది. దేని ఎందుకు కూర్చుంటుంది? తనలోనే కూర్చున్న పరమాత్మను ఆశ్రయించుకొని ఆ పరమాత్మ దగ్గరే ఆనందంలో మునిగి తేలుతూ ఉండిపోతుంది ఆ గొప్ప బుద్ధి. ఈ విధంగా ఆ స్థితప్రజ్ఞుడైన వాడు విజయం సాధిస్తాడయ్యా. ఇదయ్యా ఆ స్థితప్రజ్ఞుడు సాధించే విధానము. ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చి ముందు తన రాగద్వేషాలను, కామాలను, కోరికలు లేకుండా చేసుకుంటాడు. తర్వాత రాగద్వేషాలను జయిస్తాడు, తర్వాత ఇంద్రియాలను జయిస్తాడు, తర్వాత మనసును జయిస్తాడు. ఆ మనసు ద్వారా బుద్ధిని నిలకడగా కూర్చోబెట్టుకుంటాడు. తర్వాత ఆనందంలో మునిగిపోతాడయ్యా. ఇది ఆ స్థితప్రజ్ఞుడు సాధించే విజయం అని చెప్పి సులభంగా చెప్పేశారు భగవంతుడు. కానీ ఆచరించడం కష్టం కావచ్చు, కానీ ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా సాధించవచ్చు. ఈ విషయాన్ని మనకు పరమాత్మ ఈరోజు 64, 65 భగవద్గీతలోని సాంఖ్య యోగంలో నుండి
64-65 శ్లోకాల్లో భగవంతుడు ఈ విధంగా మనకు ఉపదేశం చేస్తున్నారు.